ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరు దిష్టి, ముఖ్యంగా అమ్మాయిల దిష్టి. ఎలా ఉన్నాను? నాకేంట్రా, నా జిల్లాకి నా కొడుకే కలెక్టర్ అయ్యాడు. గర్వంగా ఉందిరా. నిన్ను పోలీస్ గా చూసా, కలెక్టర్ గా చూసా, ఇక నిన్ను చిరంజీవిగా చూసేస్తే చాలు. చిరంజీవి లాగనా? అదేరా, శుభలేఖలో చిరంజీవి రామ్ అని చూడాలనుంది. లోపలికి కూడా రాలేదమ్మా. రేయ్, దాన్నే తలుచుకుంటూ ఎంతకాలం ఉంటావు? ఇంటికి కోడలు రావాలని మాకు మాత్రం ఉండదా ఏంటి? వాడికి పెళ్లి చేస్తే కోడలు రాదా ఏంటి? అంటే అమ్మ మాట వినవా? అమ్మా, నేనెందుకు చెప్తున్నానో నీకు తెలుసు కదా. నేను చేసుకోను, వాడికి చెయ్యండి. నీకు కూడా ఓ లైఫ్ ఉందిరా. ఉంది, కానీ అందులో పెళ్లి లేదు. నీకు దండం పెడతా, నన్ను వదిలేండి అమ్మా. అన్నయ్య, నా పరిస్థితి కూడా ఆలోచించరా ప్లీజ్. దానికోసమైనా సరే అని చెప్పరా ప్లీజ్ అన్నయ్య. ఎంతమంది అడుగుతున్నారు కదా. ప్లీజ్ నాన్న. రూలింగ్ టైం ఏడాది మాత్రమే ఉంది. ఈ కొద్ది రోజుల్లో మనం చరిత్రలో చోటు సంపాదించుకోవాలి. ప్రభుత్వంలో అవినీతికి చోటుండకూడదు. మీరు చేస్తున్న సెటిల్మెంట్లు, కబ్జాలు, రౌడీయిజం అన్నీ వదిలేయాలి. వాగడం స్టార్ట్ చేశాడు. డాక్టర్ని పిలువు. అయిన వాళ్ళకి రాయితీలు ఇవ్వకూడదు. అధికారాన్ని సొంత పనులకు ఉపయోగించకూడదు. ఏమైంది మీకు సడన్ గా? ఇప్పుడు మనం మంచిగా చేస్తున్నాం. నాకైతే బయట చాలా మంచి పేరుంది. అవునవును, నీ అంత మంచి ఎవడో చేయడు. మరి ఆ కూలిపోయిన ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ ఇచ్చింది నువ్వే కదా. ఇంకాస్త లేటుగా కూలుంటే నేను ఇప్పుడు లేటు సత్యమూర్తి. మంచి చేస్తున్నామంటే ఎలా? 100 రూపాయలు శాంక్షన్ అయితే అందులో 75 మీకు, 15 ఆఫీసర్స్కి, ప్రజలకు మిగిలేది 10 రూపాయలు. ఇదే నా పాలన. మారాలి, ఖచ్చితంగా మారాలి. ఇదిగో చూడండి, ఈ ఒక్క సంవత్సరం మనం న్యాయంగా ఉంటామంటే జనం మనల్ని నమ్ముతారా? ఇప్పటి వరకు అన్యాయం చేశామని మనమే ఒప్పుకుంటే ఏమవుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ మన మీద కేసులు వేస్తుంది. ఐటీ, సిబిఐ, ఈడీ రంగంలోకి దిగుతారు. అందరం అరెస్ట్ అయిపోదాం. అవసరమా? అనుభవించారుగా, అనుభవించండి. ఫేస్ చేయండి. హ్యాండిల్ చేసి క్లీన్ గా బయటకు రండి. మీ ఒక్కరికి మంచి పేరు రావడం కోసం 24 మంది మంత్రులు, ఈ 115 మంది ఎమ్మెల్యేలు, లక్షల మంది పార్టీ సభ్యులు అంతా వీధిన పడాలా? నాకు పార్టీ కంటే నమ్మి ఓటేసిన జనమే ముఖ్యం. ఇంకా ఒక్క సంవత్సరం నేనే ముఖ్యమంత్రిని. ఒక్క తప్పు చాలు. మీ రాజకీయ భవిష్యత్తు మాత్రమే కాదు, పర్సనల్ జీవితం కూడా ముగుస్తుంది.